విశాఖ జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై దాడి చేసిన కేసులో నిందితుడు కొయ్య కార్తిక్ను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 19న బాధితురాలు ఆశ నిర్మర్ష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కార్తిక్ జీఐ వైర్తో గొంతు బిగించి చంపేందుకు ప్రయత్నించాడని పరారయ్యాడు. స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న ఆశను గుర్తించి ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ప్రత్యేక బృందం మంగమారిపేటలో నిందితుడిని అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకుంది. ప్రేమ క్లాస్ 1 బిఎన్ఎస్ ప్రకారం జరిగిన కేసు వివరాలు 19/5/2026 మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో, సుమారు 3:30 గంటల ప్రాంతంలో జరిగిందని ఇంజూర్డ్ ఆశ అనే ఆమెకి కొయ్య కార్తీక్ అనే అతనితో లాస్ట్ 13 సంవత్సరాలు, అంటే ఇద్దరికి మ్యారేజ్ అయింది. బిఫోర్ లాస్ట్ 13 ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరికి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరికి ఎవరి మట్టు వాళ్ళు ఇండివిజువల్ గా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఆమెకు ఒక బాబు, ఆయనకు కూడా ఇద్దరు సంతానం ఉన్నప్పటికి కూడా వాళ్ళిద్దరూ పరిచయం కొనసాగిస్తున్నారు. పలుమార్లు ఆ కుటుంబ సభ్యులు కూడా వారించినప్పుడు కూడా వాళ్ళు మానలేదండి. ఇది ఇలా కొనసాగుతుండగా లాస్ట్ 10 డేస్ నుంచి ఆయన తోటపల్లి కార్తీక్ ఈ జిఏ వారితో ఆమెని మెడకి బిగించి మ్యాన్ హ్యాండింగ్ చేసి ఆమెను కొట్టి ఆమె చనిపోయింది అనుకుని ఆమెను అక్కడ పడేసి వెళ్ళిపోయాడండి. మరుసటి దినం తెల్లవారి గ్రౌండ్ సిబ్బంది చూసి దాన్ని మాకు ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే భీమిలి పోలీసులు సకాలంలో స్పందించి ఇమీడియట్లీ ఆమెను తీసుకెళ్లి గీతం మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఇప్పుడు ఆమె బాగానే ఉందండి. ప్రత్యేక